3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వసించు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. లోకము కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను పంపలేదు. ఆయన్ను విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసించిన వాడు దేవుని అద్వితీయ నామమందు విశ్వసించలేదు గనుక వానికి ఇంతకు ముందే తీర్పు తీర్చబడు. యేసుక్రీస్తుని నమ్మడం ద్వారా ఏమవుతుందంటే మనకు తీర్పు తీర్చబడదు. ఎందుకు? దేవుడు క్రీస్తుకు తీర్పు తీర్చాడు, మన బదులు ఆయనను తీర్పు తీర్చాడు. కాబట్టి యేసుక్రీస్తుని ఈ లోకానికి రక్షించడానికే పంపాడు, కానీ తీర్పు తీర్చడానికి ఆయనను ఈ లోకానికి పంపలేదు. ఒకవేళ యేసు ప్రభువును పట్టుకొని లాగినప్పుడు, ఈడ్చినప్పుడు, కొట్టేటప్పుడు యేసుక్రీస్తు కూడా నేను తీర్పు తీరుస్తా అని అనుకునంటే ఈరోజు మనకు రక్షణ లేదు. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు. ఏ ప్రేమ? ఆ ప్రేమ మరణమంత బలమైన ప్రేమ. హల్లెలూయా! మరణమంత బలమైన ప్రేమ. యేసు ప్రభువు అంటున్నాడు, ఆయన సిలువ పైన ఆయనను కొట్టి ఉమ్ము ఊసి మరి ఆ యొక్క చిత్రవద చేసిన వాళ్ళని చూసినప్పుడు ఆయన అంటున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించు. నిజంగా ఈ మాట ఎలా వస్తుంది? సిలువ పైన అంత దారుణంగా, అంత క్రూరంగా కొట్టినప్పుడు, చంపబోతూ ఉన్నప్పుడు ఈ మాట రావడం అసంభవం. ఈ మాట రానే రా. అయితే యేసు ప్రభు అంటాడు, తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు తెలియదు, వీరిని క్షమించండి. ఎందుకు? ఆయన లోకానికి తీర్పు తీర్చడానికి రాలేదు, లోకమును రక్షించడానికి వచ్చాడు. తనకు క్రయధనముగా తన ప్రాణమును పెట్టడానికి వచ్చాడు. అందుకే యేసు ప్రభు ఎలాంటి ప్రేమ అంటాయండి? ఆయనది అగాపే ప్రేమ అన్నాడు. ఏ ప్రేమ? అగాపే ప్రేమ. ఇక ఆ ప్రేమకు మించిన ప్రేమ లేదన్నాడు. అంత అత్యున్నతమైన ప్రేమతో ప్రేమించాడు. అందుకే వ్రాయబడిన లేఖనము మరణము, ఆ ప్రేమ మరణమంత బలమైనది.